ఒక అడవిలో ఒక మోసగాడుండేవాడు. అతనికి 2 కూతుళ్ళు ఉండేవారు. వాళ్ళు అడవిగుండా వెళ్లే ప్రయాణికులను మోసం చేసి దోచుకుని చంపేవారు. కాని ఒకరోజు ఒక ప్రయాణికుడొచ్చాడు. అతని రాకతో వారి జీవితాలన్నీ మారిపోయాయి. ఒక కోపంగల రాజు తన కుమారుణ్ణి ఏదో తప్పు చేసినందుకు దేశం నుండి బహిష్కరించాడు. యువరాజు బాధతో తన జీవనం కోసం 4 ఎద్దులు మరియు కొంత బంగారం తీసుకుని భారీ హృదయంతో తన తండ్రి రాజభవనాన్ని విడిచిపెట్టాడు. నడుస్తూ నడుస్తూ అతను నగరం నుండి కొంత దూరంలో ఉన్నప్పుడు అతనికి ఒక సాధువు ఆశ్రమం కనిపించింది. యువరాజు సాధువుకు సాష్టాంగ నమస్కారం చేసి ఒకవైపు కూర్చున్నాడు. సాధువు అతని నిరుత్సాహకరమైన ముఖం మరియు శరీరంపై విలువైన వస్త్రాలను చూసినప్పుడు సాధువు అతనిని అడిగాడు, నాయనా, నువ్వు ఎవరు మరియు ఇక్కడికి ఎలా వచ్చావు? యువరాజు ఇలా అన్నాడు, మహారాజా, నేను రాజు చంద్రగుప్తుని కుమారుడు మహేంద్రగుప్తుడిని. నా తండ్రి నన్ను దేశ బహిష్కరణ చేశాడు. అందుకే నేను పరదేశానికి వెళుతున్నాను. దారిలో మీ ఆశ్రమం కనిపించింది. కాబట్టి మిమ్మల్ని కూడా చూసి వెళ్లాలనిపించింది. మహేంద్రగుప్తుడి మాటలు విని సాధువు ఇలా అన్నాడు, వత్సా, నువ్వు మంచి వ్యక్తివి మరియు పరదేశానికి వెళుతున్నావు. కాబట్టి నేను నీకు 4 విషయాలు చెబుతాను. వాటిని పాటించు. పరదేశంలో ఈ విషయాలు నీకు తప్పకుండా ఉపయోగపడతాయి. మొదటిది, పరదేశంలో ఒకరికంటే 2 మంచివారు. రెండవది, పరదేశంలో ఇతరుల చేత తయారు చేయబడిన ఆహారం తినవద్దు. తినవలసి వస్తే ముందుగా ఏదైనా జంతువుకు తినిపించండి. మూడవది, పరదేశంలో ఇతరులు వేసిన మంచం మీద పడుకోవద్దు. పడుకోవలసి వస్తే ముందుగా దుప్పటిని బాగా దులపండి. నాల్గవది, మీరు శత్రువుల ఉచ్చులో చిక్కుకుపోతే వీలైనంతవరకు మృదువుగా మరియు జ్ఞానంతో మాట్లాడి మీ లక్ష్యాన్ని సాధించండి. సాధువు ఇలా అన్నాడు, నా ఈ 4 మాటలు ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి. సాధువు మాటలు విని సాధువుకు నమస్కరించి యువరాజు పరదేశానికి బయలుదేరాడు. చాలా రోజులు గడిచిన తరువాత అతను ఒక అడవికి చేరుకున్నాడు. అక్కడ ఒక డేగ తాబేలు పిల్లను పట్టుకుని ఎగురుతూ ఉండటం అతను చూశాడు. యాదృచ్ఛికంగా పిల్ల డేగ పంజా నుండి జారిపడిపోయింది. మహేంద్రగుప్తుడు కొట్టుమిట్టాడుతున్న తాబేలు పిల్లను చూసి చాలా జాలిపడ్డాడు. అతను తన మనస్సులో ఇలా అనుకున్నాడు, ఈ పిల్లను పెంచాలి. ఈ పిల్లను పెంచడం వల్ల 2 విషయాలు జరుగుతాయి. మొదటిది, ఈ పిల్ల ప్రాణాలు కాపాడబడతాయి. మరియు రెండవది, సాధువు చెప్పిన మొదటి విషయం కూడా నెరవేరుతుంది. ప్రయాణంలో ఒకరికంటే 2 మంచివారు. మరియు దీనితో మాట్లాడుతూ రోజులు కూడా సులభంగా గడిచిపోతాయి. ఇదంతా ఆలోచించి మహేంద్రగుప్తుడు పిల్ల తాబేలును తీసుకున్నాడు. కొంతకాలం ప్రయాణం చేసిన తరువాత రాజకుమారుడు ఒక మంచి ప్రదేశాన్ని చూశాడు. అక్కడ అతను కొంత ఆహారం తిని తాబేలు పిల్లతో, నేను కాసేపు నిద్రపోతాను, నువ్వు ఇక్కడే ఉండు అని చెప్పి ఒక చెట్టు కింద నిద్రపోయాడు. ఆ చెట్టుపై ఒక పాము మరియు ఒక కాకి నివసించేవి. అవి ప్రయాణికులు చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటుంటే పాము వారిని కాటువేస్తుంది మరియు కాకి వారి కళ్ళు పీక్కుంటుంది. పాము నిద్రిస్తున్న రాజకుమారుడిని చూసి చెట్టు కిందకు దిగి అతన్ని కాటువేసింది. పాము కాటు వేయగానే రాజకుమారుడు మరణించాడు. కొంతసేపటికి తాబేలు పిల్లకు మహేంద్రగుప్తుడు చనిపోయి ఉండటం చూసి చాలా భయపడింది మరియు అతనిపై కూర్చుని ఏడవడం మొదలుపెట్టింది. అప్పుడు కాకి కూడా చెట్టు నుండి కిందకు దిగింది మరియు మహేంద్రగుప్తుడి కళ్ళు పీక్కోవాలని అనుకుంది. వెంటనే తాబేలు కాకి మెడను తన నోటితో పట్టుకుంది. కాకి చాలా ప్రయత్నించింది, కాని తాబేలు దానిని వదలలేదు. అప్పుడు కాకి పామును పిలిచింది. కాకి అరుపు విని పాము వచ్చింది మరియు అది తాబేలు వీపుపై చాలా బలంగా కాటువేసింది. కాని తాబేలు తన తలను లోపలికి లాక్కుంది. పాము చాలాసార్లు తాబేలు వీపుపై కాటువేసింది, కాని ప్రతిసారీ తాబేలు తన తలను లోపలికి లాక్కునేది. పాము తాబేలును ఏమీ చేయలేక నన్ను విడిచిపెట్టు అని వేడుకుంది. అప్పుడు తాబేలు, లేదు, నీవు నా స్నేహితుడిని కాటువేశావు. ఇప్పుడు నేను నీ స్నేహితుడి ప్రాణం తీస్తాను. నీవు నా స్నేహితుడిని విడిచిపెడితే నేను నీ స్నేహితుడిని బ్రతికిస్తాను అని చెప్పింది. తరువాత పాము కాటు వేసిన చోట తన నోటిని పెట్టి మహేంద్రగుప్తుడి శరీరం నుండి విషాన్ని పీల్చుకుంది మరియు ఇప్పుడు నా స్నేహితుడిని విడిచిపెట్టు అని చెప్పింది. రాజకుమారుడు కొంచెం స్పృహలోకి వస్తున్నాడని మరియు అతని విషం తగ్గుతోందని చూసిన తాబేలు కాకిని విడిచిపెట్టింది. మహేంద్రగుప్తుడికి స్పృహ వచ్చినప్పుడు తాబేలు పాము కాటు వేసిన సంగతి అంతా చెప్పింది. తాబేలు మాటలు విన్న వెంటనే మహేంద్రగుప్తుడికి సాధువు చెప్పిన మొదటి విషయం గుర్తుకు వచ్చింది. 1 కంటే 2 మంచివి అని సాధువు చెప్పిన మాట నిజమైందని అతను మనస్సులో అనుకున్నాడు మరియు సాధువుకు ధన్యవాదాలు చెప్పి ముందుకు సాగాడు. కొన్ని రోజుల తరువాత వారు సముద్ర తీరానికి చేరుకున్నప్పుడు తాబేలు పిల్ల, మిత్రమా,
నా దేశం వచ్చేసింది. నీవు అనుమతిస్తే నేను నా తల్లిదండ్రులను కలుస్తాను. నేను వారిని విడిచి చాలా రోజులయ్యింది. వారు చాలా బాధపడుతూ ఉంటారు అని చెప్పింది. నీవు సంతోషంగా వెళ్లవచ్చు అని చెప్పి ఆ తాబేలును సముద్రంలో విడిచిపెట్టేశాడు. సముద్రపు ఒడ్డున ఉన్న అడవిలోనే ఉండిపోయాడు. రాకుమారుడు ఉన్న అడవిలోనే అక్కడికి కొంత దూరంలో ఒక దొంగ కుటుంబం ఉండేది. దొంగకు 2 కూతుర్లు 4 కొడుకులు ఉన్నారు. అతని పెద్ద కుమార్తె జ్యోతిష్య శాస్త్రం తెలిసినది. ఎవరైనా ప్రయాణికుడు ఆ అడవిగుండా వెళుతూ అతని దగ్గర విలువైనది ఏదైనా ఉంటే దొంగ పెద్ద కుమార్తె తన విద్యతో తెలుసుకునేది. ఈరోజు మళ్లీ చాలా రోజుల తరువాత ఆమెకు చాలా ధనం యొక్క వాసన వచ్చింది. ఆమె తన తండ్రితో ఈ అడవిలో ఒక బాటసారి వచ్చినట్లు కనిపిస్తోంది. ఆ బాటసారి దగ్గర 4 ఎర్రటి రత్నాలున్నాయి. మీరు ఆ బాటసారిని ఇక్కడికి తీసుకువస్తే అతని నుండి రత్నాలు తీసుకోవడం నా పని. ఒకవేళ ఆ రత్నాలు మనకు దక్కితే మనం జీవితాంతం సంతోషంగా ఉండవచ్చు. కాని ఆ బాటసారిని చంపవద్దు, సజీవంగా పట్టుకురండి అని చెప్తుంది. దొంగ తన కుమారులతో వెంటనే అతని కోసం బయలుదేరాడు. వారు కొంచెం దూరం వెళ్లగానే ఒక వ్యక్తి ఒక చెట్టు కింద నిద్రిస్తూ కనిపించాడు. అతనిని చూసి రత్నాలు ఉన్న బాటసారి అతనే అయ్యుంటాడని వారు అనుకున్నారు. వారు అతనిని పట్టుకుని తీసుకువెళ్లి తమ పెద్ద కుమార్తెకు అప్పగించి అతని నుండి రంగులు రాబట్టడం నీ పని అని చెప్పారు. దొంగ పెద్ద కుమార్తె పూర్తి నమ్మకంతో, మీరు చింతించకండి, నేను అతని నుండి రత్నాలు రాబట్టుకుంటాను అని చెప్పింది. దొంగ చిన్న కుమార్తె మహేంద్రగుప్తుడిని చూడగానే అతనిపై మనసు పారేసుకుంది. మొదటి చూపులోనే ఆ యువరాజుకు తన హృదయాన్ని అర్పించింది. అన్నయ్యల భయంతో ఏమీ చెప్పలేకపోయింది. కాని మనసులో అతన్ని రక్షించడానికి ఉపాయం ఆలోచించసాగింది. కొంతసేపటి తర్వాత దొంగ పెద్ద కుమార్తె ఆహారం తయారుచేసి అందులో విషం కలిపింది. అదే ఆహారాన్ని ఆమె మహేంద్రగుప్తుడికి వడ్డించింది. మహేంద్రగుప్తుడి ముందు పళ్ళెం రాగానే అతను తినడానికి ముద్దను తీసి తినబోతుండగా సాధువు చెప్పిన రెండో విషయం గుర్తుకు వచ్చింది. అతను పళ్ళెంలోని ఆహారాన్ని కొంచెం తీసి కుక్క ముందు వేశాడు. కుక్క ఆ ఆహారాన్ని తినగానే వెంటనే చనిపోయింది. ఇది చూసి మహేంద్రగుప్తుడు ఆహారం తినలేదు. సాధువు చెప్పిన రెండో విషయం కూడా పనిచేసిందని అతను తన మనస్సులో అనుకున్నాడు. తన ఈ ఎత్తుగడ విఫలం కావడం చూసి దొంగ పెద్ద కుమార్తెకు చాలా కోపం వచ్చింది. కాని ఆమె తన కోపాన్ని లోపలే అణచివేసుకుంది. ఆమె మహేంద్రగుప్తుడు నిద్రించడానికి మంచం సిద్ధం చేయించి, బాటసారి, పైన గదిలో నీకోసం మంచం సిద్ధం చేయించాను, ఇప్పుడు నువ్వు విశ్రాంతి తీసుకో అని చెప్పింది. చాలా రోజుల ప్రయాణపు అలసటతో ఉన్న రాకుమారుడు పైకి రాగానే అతనికి చక్కగా శుభ్రం చేసిన మంచం కనిపించింది. పరుపుపై కొత్త దుప్పటి పరిచి ఉండటం చూసి జరిగినదంతా జరిగిపోయిందని, చాలా రోజుల తరువాత ప్రశాంతంగా నిద్రపోవచ్చని అనుకున్నాడు. మంచం మీద కూర్చోబోతుండగా సాధువు చెప్పిన మూడో విషయం గుర్తుకు వచ్చింది. పరదేశంలో ఎప్పుడూ దుప్పటిని దులపకుండా పడుకోకూడదు. దుప్పటిని దులిపిన వెంటనే అతడికి దిమ్మ తిరిగిపోయింది. అది పచ్చిదూదితో తయారు చేయబడినది. దాని కింద నిప్పుల కుంపటి ఉంది. మహేంద్రగుప్తుడు చూశాడు. ఆ కుంపటిలో పెద్ద పెద్ద నిప్పులు కణకణమండుతున్నాయి. సాధువు చెప్పిన మూడో విషయం కూడా ఉపయోగపడిందని అనుకున్నాడు. మరోసారి మనసులో సాధువుకు ధన్యవాదాలు తెలుపుకున్నాడు. పక్కనే ఉన్న విరిగిన మంచంపై పడుకున్నాడు. కాసేపటి క్రితం ప్రశాంతంగా నిద్రపోవాలనుకున్న రాజకుమారుడికి ఇప్పుడు నిద్ర కరువైంది. ప్రాణం మీద భయం వేసింది. ఈ రాత్రి బ్రతకడం చాలా కష్టమనిపించింది. ఇంతలో దొంగ చిన్న కూతురు అవకాశం చూసుకుని వచ్చి, ఓ ప్రియా, నేను నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. కాని ఈ రాత్రి నా చేతుల్లో ఏమీ లేదు. ఈ రాత్రి నా పెద్ద అక్కవంతు. ఈ రాగైనా సరే ఈ రాత్రి నా అక్క నుండి నీ ప్రాణం కాపాడుకో. రేపు నా వంతు. ఓ స్వామి, నేను నీ దాసురాలిని. నేను నిన్ను ఖచ్చితంగా కాపాడుకుంటాను అని చెప్పి వెళ్ళిపోయింది. అందరూ భోజనం చేసిన తర్వాత దొంగ పెద్ద కూతురు పైనున్న గదిలోకి వెళ్ళింది. బాటసారి అప్పటికే కాలిపోయి ఉంటాడని అనుకుంది. కాని గదిలోకి రాగానే బాటసారి క్షేమంగా విరిగిన మంచంపై పడుకొని ఉండటం చూసి కోపంతో ఊగిపోయింది. వెంటనే కత్తితీసి, ఓ బాటసారి, నీ 4 రంగుల రాళ్ళు ఇప్పుడే నాకిచ్చేయ్, లేదంటే నిన్ను చంపేస్తాను అని కోపంగా అంది. అదే సమయంలో మహేంద్రగుప్తుడికి సాధువు చెప్పిన 4వ విషయం గుర్తుకు వచ్చింది. శత్రువుల ఉచ్చులో చిక్కుకుంటే వీలైనంతవరకు మృదువుగా జ్ఞానయుక్తమైన మాటలు చెప్పి నీ పని సాధించుకో. ఈ రాత్రి బ్రతకడం కష్టమనిపించింది. కాని సాధువు చెప్పిన 4వ విషయాన్ని ప్రయత్నించాలనుకున్నాడు. మహేంద్రగుప్తుడు ఆలోచించి, నా దగ్గర రాళ్లు లేవు. నన్ను చంపితే బంజారా తన కుక్కను చంపి ఎలా పశ్చాత్తాపడ్డాడో అలాగే నువ్వు కూడా పశ్చాత్తాపడతావు అన్నాడు.
ఆమె కోపంగా, ఏ బంజారాయే కుక్క, ఏమి మాట్లాడుతున్నావు అని అడిగింది. అప్పుడు రాజకుమారుడు, నీకు తెలియదా, విను అని చెప్పి బంజారా మరియు కుక్క కథను చెప్పడం ప్రారంభించాడు. కథ కొనసాగింపు 2వ భాగం వీడియో త్వరలో అప్లోడ్ చేయబడుతుంది. మా కథ మీకు నచ్చితే లైక్ చేయండి మరియు మీ స్నేహితులకు షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన కథల వీడియోల కోసం దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.